నేను ఇక్కడనే పక్కకే ఉంటా. ఈ ప్రాబ్లం అయితే నా చిన్నప్పటి నుంచి ఉంది. ప్రాబ్లం ఈ గల్లీకి అయితే నా చిన్నప్పటి నుంచి ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసి 76 నుంచి కల్కంపౌండ్ ఉండేది. మధ్యలో బంద్ అయింది కదా కొన్ని రోజులు. మళ్ళీ తెరిచినాక అదే సేమ్ పాత కల్కంపౌండ్లో పెట్టారు. ఈ బార్ మాత్రం ఒక 5 ఏళ్ళు అయి ఉంటుంది, కొత్తగా వచ్చింది వైష్ణవి బార్ అని. కల్కంపౌండ్ ఉండే అది. రోడ్ అయితే నా చిన్నతనం నుంచి నేను చూడలే. రోడ్ అయితే ఇటు రోడ్ ఉంది, కల్కంపౌండ్ నుంచి కోట్రస్ సైడ్ రోడ్ ఉంది. ఇటు రోడ్ నేను చూడలేదు. మామూలుగా చిన్నగా వాళ్ళు ల్యాండ్ ఓనర్స్ యాదవ్లది అది. వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు బర్రెలు పాలు అమ్ముకునే వాళ్ళు. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు కూడా చాలా గరీబోలే. వాళ్ళు కూడా చాలా గరీబ్ పరిస్థితులనే వాళ్ళు కూడా ఉండి కట్టుకోలేకపోయారు. వాళ్ళు కూడా కరెక్ట్ అనేది గవర్నమెంట్కి తెలవాలి. ఇక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ గవర్నమెంట్ స్పందిస్తే అంతటా స్పందించాలి, ఒక్క దగ్గరని కాదు. ఇప్పుడు ఇతను ఇప్పుడు ఉన్న కమిషనర్ కూడా మంచి వ్యక్తి. తనతోటి సాయి శక్తులు అయినంత వరకు చేస్తున్నాడు. తర్వాత ఆయనను ఎన్నో ఇబ్బందులు పారులు చేసేది కూడా గవర్నమెంటే. ఈ రాజకీయం అనేది ఇలా రావద్దు. ఒక గవర్నమెంట్ వచ్చినప్పుడు రాజకీయం ఇన్వాల్వ్ కాకుంటే అన్నీ కరెక్ట్ అవుతాయి. చేయడం అయితే కరెక్టే. మంచి జరుగుతుంది, పబ్లిక్ మంచి జరుగుతుంది అంటే ఏదైనా చేయొచ్చు. పబ్లిక్ని అన్యాయం చేయాలనుకుంటే వేస్ట్.